మనుషులు ఏ దేశంలో పుట్టారు, లేకపోతే ఏ ఖండంలో పుట్టారు, ప్రపంచంలో ఏ మూల ఉండారు, ఇన్ని రకాల జాతులు ఇవి ఎలా తయారైనవి అని ఆలోచిస్తే ఒక సిద్ధాంతం ఉంది. దాని ప్రకారం ఏంటంటే చాలా చోట్ల మనుషులు పుట్టి వాళ్ళ నాగరికతలను వాళ్ళు అభివృద్ధి చేసుకుంటా ప్రస్తుతం ఈ స్థితికి వచ్చారు. అలాగే ఇప్పుడు మనం రేసులు చూస్తున్నాం కదా, తెలుపు, నలుపు, పసుపు, అలా బ్రౌన్, ఇన్ని రకాల జాతులు ఉన్నాయి కదా. అలాగే ఈ కళలు కూడా అంతేను. ఇప్పుడు ఆఫ్రికాలో ఒక రకమైన ఆర్ట్ ఉంటుంది, ఆసియాలో కొన్ని రకాల ఆర్ట్స్ ఉంటాయి, అలాగే యూరప్లో, అలాగే ఈజిప్ట్లో, అలాగే మయా కల్చర్ అంటారుగా, అలా రకరకాల కల్చర్స్ ఉన్నాయి. వాటిలాగానే ఈ ఒక కల్చర్ అంటే ఒక జీవిత విధానం అన్నీ కలిపినాయి. వాళ్ళ తాలూకు జీవితాన్ని ప్రతిబింబించే కళలే ఆర్ట్ తాలూకు వస్తువులే ఈ ఆర్టిఫ్యాక్ట్స్ అన్నమాట. ఈ ఆర్టిఫ్యాక్ట్స్లో పెయింట్స్, స్కల్ప్చర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవే ఈ చిత్రశాలల్లో ప్రదర్శిస్తూ ఉంటారు. మ్యూజియంస్, చిత్రశాలలు కాదులేండి, పొరపాటు. ఈ మ్యూజియంస్లో ఉన్నటిని బట్టి ఆ పురాతన కాలంలో జనంలో వాళ్ళ మనసుల్లో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి ఈ కళా సాంప్రదాయాలను పాటించారు అనే విషయాల్ని ఈ వస్తువులను చూసినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. వాటినే మనం ఇంకా అనుసరిస్తూ ఉన్నాము. అది కూడా వాళ్ళ గొప్పతనం, మన గొప్పతనం కూడా కాదు. ఎందుకంటే గతాన్ని మర్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోకుండా మన మూలాలను అనుసరిస్తూ మన సాంప్రదాయాలని పాటిస్తూ జీవిస్తున్నాం. ఇందులో మన హిందూ దేవతలు కూడా చాలా వరకు కనిపిస్తారు. నేను అన్ని వేల మంది శ్వేతజాతీయులు ఇతరుల మధ్యలో ఈ మ్యూజియంలో చూసినప్పుడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మిగతా వాళ్ళకి కూడా అన్ని దేశాల మీద ఇంత గౌరవం ఉందా అని చెప్పి. అందులో చాలా వరకు మేబీ 10-15% మన వస్తువులు మన దేశానికి సంబంధించినవి ప్రదర్శించబడుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ.